నమస్తే పెద్దనా. లోకేష్ గారికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆయనకి పట్టాభిషేకం చేయబోతున్నారంట. దాని పట్ల ఏంది మరి ఎలా ఉందంటారు రియాక్షన్? చెయ్యాలండి అది. ఎందుకంటే పోయినసారి కూడా చంద్రబాబు గారు ఇది పార్టీ దాన్ని రెండు కోయిన్సైడ్ చేసుకోలేకపోయారు. చూడాలంటే కష్టం. పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు, అవి చూసుకోవాలా, మామూలుగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉంటారు. కేడర్ ని నెగ్లెక్ట్ చేసినట్టు కనపడుతుంది. అందుకని ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తేనే పార్టీ పరంగా ఏం చూసుకుంటాడు. ఈ విషయాలన్నీ చాలా ప్రధానంగా ఇప్పుడు టీడీపీ క్యాడర్ లో కావచ్చు, వాళ్ళందరిలో కావచ్చు ఒక భావన ఉండేది. అదేంటిదంటే టీడీపీ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అడ్మినిస్ట్రేషన్ పై ఎక్కువ ఫోకస్ పెడతారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని కొద్దిగా పట్టించుకోవడంలో వెనకబాటు ఉంది అని చెప్పి అనేది ఉన్నది. అది కానీ దాన్ని రూపుమాపడానికి ఆయనకు ఇవ్వాలని అందరూ లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయన్ని మాత్రం లోకేష్ గారు మరి దీనికి అర్హుడేనంటారా? అర్హుడే. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు అండి లోకేష్ లో, మీరు చూడలేదా? ఏంది ఎన్ని తిట్టారండి? పప్పు అన్నారా, అది అన్నారా, ఇది అన్నారా? ఇప్పుడు నిప్పుగాక మరి ఏముందండి? వాళ్లే చెప్పుకుంటున్నారు కదా, వైసీపీ వాళ్లే చెబుతున్నారు బాగా ఎంత పాలిష్ అయ్యాడు, ఎంత షైన్ అయ్యాడని పల్లెటూరులో చెప్పుకుంటున్నారు. దేని గురించి ఇప్పుడు ఇప్పటికి చాలా మార్పు ఉంది లోకేష్ గారు. లోకేష్ గారి కన్నా ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు కదా పార్టీలో, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా? ఎవరికి ఇంకా సీనియర్లు ఉన్నా సార్ ఫాలోయింగ్ ఉండాలి కదా. ఇది హెరిడిటీ, వారసత్వం. వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించాలంటారు. అన్ని ప్రోత్సహించమని నేను చెప్పను. టైం వచ్చినప్పుడు దాన్ని కూడా, ఇప్పుడు ఆయన పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు, పార్టీ ప్రెసిడెంట్ కి ఇచ్చారు కదా. ఆయనకి వారసత్వం కాదు కదా, జిల్లా స్టేట్ నాయకత్వం ఆయనకి అప్పచెప్పారు కదా. అట్లాగే 1 by 1 వస్తా ఉంటాయి. అంటే కొంతమంది ఏం వాదన వినిపిస్తుంది అంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రేపు పొద్దున మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఈయన కష్టమవుతుందని ఇప్పటి నుంచే క్రియాశీలక బాధ్యతలు మొత్తం కూడా ఈయనకే ఇచ్చేసి ఇప్పటి నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ని ఫిల్ చేసుకుంటూ పోతున్నారని చెప్పి అంటున్నారు. ఆ దిశగా ఏమైనా అడుగులు వేశారంటారా? మేబీ కావచ్చు, కానీ మనం కరెక్ట్ గా చెప్పలేం. రేపటి కోసం ముందుగానే జాగ్రత్త పడుతున్నారు అయితే? పడాలి కదా అండి. పాలిటిక్స్ ఏదైనా కానీ జాగ్రత్త పడాలి. పోయినసారి 2019లో ఇది ఇలా జరగబట్టి మనం ఓడిపోయాం అనేది ఒకటి రివ్యూ చేసుకుంటే జరుగుతుంది. పార్టీని కార్యకర్తలే అసలు తెలుగుదేశం పార్టీకి ఇంత సభ్యత్వం, ఇంత కార్యకర్తలు ఏ ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు అసలు నిలబడగలిగిందండి? ఎక్కడ దేశంలో చూడండి, ఇండియాలో ఉన్నదా? ఒక తెలుగుదేశం పార్టీ. ఎప్పటికైనా కేడర్ ఉన్నదే ఒక తెలుగుదేశం పార్టీకి. ఎన్నో విధానాలు పడటం అనేది తెలుగుదేశం పార్టీకి అలవాటే. అది కానీ మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ అది ఉన్నది మనకు చూసుకుంటానే ఉండాలి. కానీ ఇంకా ఈసారి గట్టిగా ఉండాలనేది. అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కి ఇచ్చి పార్టీ బాధ్యతలు యువతనే. ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా, సీనియర్లు ఉండారని. ఇంకా సీనియర్లకి కొంతమందిని ఇప్పుడు అడగండి, సీనియర్ల గురించి యూత్ కి తెలియదు అసలు. మళ్ళీ ఇంకా వాళ్ళని పట్టుకొని ఎలుకలాడితే పార్టీ నిలవదండి. మారాలి, యువత రావాలి, యువతను ప్రోత్సహించాలి. అంటే ఇప్పుడు జూనియర్లు వాళ్ళ కళ్ళు ముందు తిరిగిన జూనియర్లు అందరూ కూడా పైకి వస్తే వాళ్ళకి మింగుడు పడదు కదా సీనియర్ నాయకులకి. రాజకీయాల్లో స్పెషల్ గా ఎక్కువగా ఉండేది ఈ భావన అయితే. ఎంతమంది ఇప్పుడే తప్పించారు కదా, మీరు చూస్తున్నారు కదా. చాలా మంది సీనియర్లని 1 by 1 వాళ్ళ కొడుకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని కొంచెం యాక్టివ్ గా ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఇంకోటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయనకి ఒక సపరేట్ టీం ఉంది. ఇప్పుడు లోకేష్ గారి టీం నడుస్తుంది మొత్తం కూడా రాష్ట్రంలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెండు టీంల మధ్య ఏమైనా ఉండిద్దంటారా గ్యాప్, డిఫరెన్స్? ఏముండదు. ఇది ఇట్లాంటి ప్రశ్నలే మీరు ఇలాంటివి మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేసి ఇది చేస్తున్నారు, కానీ ఏముండదు. కుటుంబంలో ఏముంటది కానీ వాళ్ళకి. టీడీపీ పార్టీ మొత్తం కూడా హ్యాపీ అయినా మరి దీని పట్ల? హ్యాపీ.